హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్స్కి అయితే వచ్చాము. ఎగ్జిబిషన్ సెట్ వచ్చి ఎర్రకోట అండ్ తాజ్మహల్ సెట్ అయితే వేశారు. చాలా బాగుంది. కానీ పోయినసారి ఎగ్జిబిషన్ కన్నా ఈసారి ఎగ్జిబిషన్ చాలా తక్కువగానే ఉంది. ఎర్రకోట అంటే అసలు అది చూడడానికి అసలు నార్మల్గా ఉంది, కానీ తాజ్మహల్ సెట్టింగ్ అయితే నిజంగా చాలా బాగా వేశారు. అండ్ బ్యూటిఫుల్గా వాటర్ ఫాల్ కూడా ముందట అట్లా పెట్టడం చాలా బాగుంది సెట్ అయితే. అండ్ మా పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్కి వచ్చి చాలా ఎంజాయ్ చేశాము. సో మేమైతే ఎగ్జిబిషన్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే షాపింగ్స్ అయితే చాలా వెరైటీ షాపింగ్స్ అయితే పెట్టారు. మన కంగనా హాల్ ఆడవాళ్ళకి చాలా ఫేవరెట్ కదా. కంగనా హాల్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఆ ఒక్క ఐటమ్స్కి సంబంధించినవి 2-3 షాప్స్ అయితే పెట్టారు. ఎక్కువ షాప్స్ అయితే పెట్టలేదు ఈసారి. కానీ ఏదో నేను ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. ఒక ఫ్లక్కర్స్, మా మమ్మీ ఫ్లక్కర్స్ అడిగింది. నేను ఒక ఫ్లక్కర్స్, టిక్లీ ప్యాకెట్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి వెరైటీ బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. 100 రూపీస్ అంట సెట్టు, చాలా బాగున్నాయి. అవి ఒక టూ సెట్స్ అయితే నేను తీసుకున్నాను బ్యాంగిల్స్. అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో చూసేద్దాం. అండ్ మళ్ళీ ఫుడ్కి సంబంధించినవి కూడా చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే మిర్చి తింటాము. మిర్చి అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చికి తగ్గట్టు చట్నీ ఇస్తాడు. ఆ చట్నీ కోసమే మనం మిర్చి తినాలి. అండ్ పాపడ్స్ అయితే పెద్ద పెద్ద పాపడ్స్ ఉంటాయి, కానీ నాకు అంత ఇష్టం అనిపించదు. పాపడ్ అయితే అస్సలు తినను. అండ్ ఇంకా ఏమన్నా ఎక్కుదామంటే మాత్రం మా ఆయన అస్సలు ఒప్పుకోరు. బట్ నార్మల్గా చూసేసి వచ్చేసినాము. ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఫైనల్లీ ఎగ్జిబిషన్ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలైతే గేమ్స్ ఆడుతా అన్నారు. ఈ గేమ్స్ అయితే ట్రై చేసిండ్రు. మా ఆయన కూడా ట్రై చేసిండు, నేను కూడా ట్రై చేసిన. కానీ నాకు అది చాలా బరువు ఉంది అసలు. వీళ్ళు నాకు అస్సలు కొట్టరాలేదు. ఎల్లో కలర్ మార్క్ మీద పడాలంట, అస్సలు వల్లేదు. లాస్ట్కి అయితే వీడియో అయితే కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.